జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు కొనసాగుతుంది. అటు పాప ఇంటి వద్ద ఓ జ్యోతిషుడు హల్చల్ చేశాడు. తెలంగాణ నుంచి వచ్చానని చెప్పి ఇంటి పరిసరాల్లో తిరిగాడు. భయంతో జ్ఞానేశ్వరి తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో జ్యోతిషుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరి దగ్గర వెండి ఉంటే అందరూ ఈ పక్క వచ్చేయండి, వెండి లేకపోతే అవసరం లేదు. ఓకే డన్. ఇక్కడ ఎవరో ఒకరు ఉండాలి. దీని మీద కొంచెం తప్పుకున్నాను వేడికి. మధ్య మధ్య ఎవరుంటారండి వాళ్ళు ఒకసారి నా దగ్గరికి రావాలి. ఎవరో ఒకరు మధ్యలో ఒకసారి వచ్చి డివైస్ ఆన్ రన్నింగ్ లో ఉందా లేదా ఒకసారి చూసి, ఒకవేళ ఆఫ్ అయితే నాకు ఫోన్ చేసి చెప్పాలి. కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు కొనసాగుతుంది. అటు పాప ఇంటి వద్ద ఓ జ్యోతిషుడు హల్చల్ చేశాడు. తెలంగాణ నుంచి వచ్చానని చెప్పి ఇంటి పరిసరాల్లో తిరిగాడు. అయితే భయంతో జ్ఞానేశ్వరి తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో జ్యోతిషుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అప్పారావు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పారావు. శంకరి, కాకినాడ జిల్లా తునిలో మిస్ అయిన చిన్నారి జాడ ఎప్పటికీ కనిపించడం లేదు. గడిచిన 13 రోజుల నుంచి పోలీసులు భారీగా గాలిస్తున్నప్పటికీ కూడా అటవీ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పడుతున్నప్పుడు కూడా ఏమాత్రం చిన్నారి జాడ కనిపించడం లేదు. ప్రస్తుతం అయితే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చిన్నారి కోసం గాలిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో ఏవైనా విష జంతువుల కదలికలు గుర్తించడం కోసం ఇప్పటికే నైట్ విజన్ కెమెరాలు, థర్మల్ కెమెరా కూడా ఏర్పాటు చేసిన చిన్నారి జాడ కనిపించలేదు. మరోపక్క చిన్నారిని ఎవరైనా అపహరించారనే కోణంలో కూడా 6 బృందాలతో పోలీసులు గాలింపు చేపడుతున్నారు. మరో పక్క నిన్న హోంమంత్రి కూడా బాధితులను పరామర్శించి ఖచ్చితంగా చిన్నారి జాడ కనిపెడతామని చెప్తున్నారు. మరో పక్క ఇంత జరుగుతుంటే కొంతమంది వాస్తు జ్యోతిషం పేరుతో, కొంతమంది జ్యోతిష్కుల పేరుతో తెలంగాణ నుంచి పాప ఇంటికి రావడం కలకలం రేపుతుంది. నిన్నైతే ఒక వ్యక్తి చిన్నారి ఇంటి మేడ పైన నిద్రించి చిన్నారి చనిపోయి ఉంటుందని కొంతమంది, అదేవిధంగా చిన్నారి ఈ రూట్ లో వెళ్ళిందంటూ భూమిలోకి కొన్ని విచిత్ర పరికరాలు దింపి చిన్నారి విషయంలో రకరకాల గందరగోళాలు, వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. దీనిని అదుపులో తీసుకుని పోలీసులు స్టేషన్ కి తరలించారు. చిన్నారి విషయంలో ఎలాంటి వదంతులు వ్యాపించిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అయితే చిన్నారి కోసం దాదాపు 1000 ఎకరాల్లో గాలింపులు కొనసాగిస్తున్నారని చెప్పాలి. శంకరి. రైట్, థ్యాంక్ యూ అప్పారావు. కానీ మనం ఇక డివైస్ కనెక్ట్ చేసి చూస్తే ఒక లైన్ లో, ఒక ట్రాక్ లో వెండి ఉన్నట్టుగా వస్తుందండి. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర వెండి ఉంది కాబట్టి ఇది మన దగ్గర ఏంటంటే ఇది 1 కిలోమీటర్ రేడియేషన్ వరకు పనిచేస్తుంది. ఇక్కడ మనం డివైస్ ఇక్కడ కనెక్ట్ చేసామంటే రేడియేషన్ 7 కిలోమీటర్ వరకు ఇదే మాట తీసుకోపో ఏమన్నారు. ఎప్పుడు ఉండిపోయింది పాప భూదేతలో ఉంది. అలాంటి మాటలు